Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. ఓకే గైస్, దిస్ టూ దానికోసం చెప్తాను. ఇక్కడ నేను చూసేటప్పుడు మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర నుంచి రియాక్ట్, సో ఈ లెవెల్ దగ్గర నుంచి రియాక్ట్ అవుతుంది డెఫినెట్ గా ఇక్కడ నుంచి మార్కెట్. సో అయితే నెక్స్ట్ లో ఫామ్ చేసింది హియర్. సో డెఫినెట్ గా ఇక్కడ బయ్యర్ అన్నవాడు వస్తాడు కాబట్టి నేను బయ్యింగ్ ఆపర్చునిటీ ఈ ట్రేడ్ విన్ అవ్వడానికి తీసాను. అంటే చూడండి, ఇక్కడ మీరు ట్రేడ్ చేసేటప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తాది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కషన్ చేయడానికి అని చెప్పి ట్రేడ్ చేశాను. అంటే మార్కెట్ ని మనం చూసుకునేటప్పుడు ఒక సెల్లింగ్ క్యాండిల్ వస్తే మనం ఎగ్జిట్స్ అయిపోవడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, దేనికి రీజన్స్ అని చెప్పి నేను చెప్తాను. అగైన్ నేను మళ్ళీ ట్రేడ్ చేసాను. ఇక్కడ లో ఫామ్ చేసినా సరే మార్కెట్ అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ప్రీవియస్ గా బయ్యర్స్ ఇక్కడ నుంచి ఫామ్ చేసి ఎంతవరకు అయితే ట్రై చేశారు అక్కడి వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆఫ్టర్ ఇక్కడ మనకి చిన్న బేరిష్ క్యాండిల్ వచ్చినా సరే నేనైతే బుల్లిష్ అయిపోతాను. వై? బికాస్ మార్కెట్ లో ఈ గ్యాప్ ఉంది. సో దట్స్ వై నేను ఇలా ట్రేడ్ చేస్తాను. అయితే మన స్టాక్ మార్కెట్ లో చేసేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే సెల్లింగ్ క్యాండిల్ రాగానే ఎగ్జిట్స్ అయిపోవడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. దీనికి రీజన్స్ కూడా నేను కొంచెం చెప్తాను. సో అవి మీరు కొంచెం అబ్జర్వేషన్ చేయండి, ట్రేడ్ చేసేటప్పుడు అబ్జర్వేషన్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ డేలోని మనకి కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది, ఎందుకు ఉన్నదని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్పాను. సో ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. హియర్ మనం ఒక ట్రేడ్ చేస్తునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక బయింగ్ ఎంట్రీ వచ్చింది. ఇన్ కేస్ దీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతే అక్కడ మీకు కన్ఫర్మేషన్ లేకపోతే వదిలేదు, నెక్స్ట్ డే మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తుంది, తీసుకోండి. సో అగైన్ మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్. అయితే మీరు అనుకోవచ్చు, సార్ మరి ఇక్కడి వరకు వెళ్ళలేదు కదండి అని పాయింట్. ఈవెన్ మీరు చెక్ చేసుకునేటప్పుడు ప్రీవియస్ డే క్లోజింగ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, కీ ఇంట్రాడే లెవెల్స్ కోసం మార్కెట్ అనేది ఆఫ్టర్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత అగైన్ మీరు ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఎస్టర్డే క్లోజింగ్ వరకు, ఎందుకంటే ఎస్టర్డే క్లోజింగ్ కూడా సమ్ టైమ్స్ ఏంటంటే అది అక్కడ సెల్లర్స్ ఎంట్రీ అనేది జరుగుతుంది. అంటే రెసిస్టెన్సీ కింద వర్కౌట్ అవుతుంది అని చెప్పను, అలాగని చెప్పి వర్కౌట్ అవ్వదు అని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాదు. ఎస్టర్డే క్లోజింగ్ అన్నది ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అయ్యే ఛాన్సెస్. మార్కెట్ స్ట్రక్చర్ దాన్ని బట్టి ఎప్పుడైనా సరే ట్రేడ్ చేయడానికి అనేది మార్కెట్ ని ట్రై చేయాలి. నాకు తెలిసి నేను అనుకోవడం అయితే మార్కెట్ డెఫినెట్ గా అప్ సైడ్ అనేది మూవ్ అవ్వాలి. ఐ థింక్ రేపు గ్యాప్ అప్ అయినా అవ్వాలి నేను అనుకోను. ఎందుకంటే మార్కెట్ లో ప్రీవియస్ గా బయ్యర్స్ ఎంతైతే ట్రై చేశారు డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేయాలి, అది మార్కెట్ స్ట్రక్చర్. ఒక్కసారి దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి చెక్ చేసి చూడండి మార్కెట్ ఏం చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ నేను చెప్తాను. మార్కెట్ లో మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రాదు, ఇది రెసిస్టెన్సీ కింద చూడకండి, ఎందుకంటే ఇది రెసిస్టెన్సీ కింద క్రియేట్ అయితేనే నెక్స్ట్ టైం ఇది వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ కాదు. అయితే మార్కెట్ లో వచ్చేదని ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే బాగుంది, సమ్వాట్ ఇక్కడి వరకు ప్రాఫిట్ తీసుకుంటాను కదా. ఎప్పుడు అలా మిస్ అయ్యారనుకో, మార్కెట్ ఇలా కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ రీటెస్ట్ చేస్తుందో తెలియదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తారు చూడండి. అలాంటివి చూసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సెల్లర్స్ వీక్ బయ్యర్ స్ట్రాంగ్ ఎంట్రీ అయితే మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. మీరు స్టాప్ లాస్ కూడా చిన్నదే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ బయ్యర్స్ ఇక్కడ ఎంటర్ అయిపోతుంటారు, నెక్స్ట్ టైం మార్కెట్ ఇలా పడిపోతుంటది, మీ స్టాప్ లాస్ అనేది తీసుకోవద్దు, లేదంటే
లాస్ రావడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తారు. నేనేం చెప్తానంటే మీకు మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ ఇచ్చేటప్పుడు అగైన్ బయ్యర్ స్ట్రాంగ్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ అవ్వడానికి చూడండి, లేదనంటే లేదు. డెఫినెట్ గా మీకు ప్రాఫిట్ సినారియోస్ మాత్రమే రన్ అవుతాయి. హియర్ మార్కెట్ అగైన్ అప్ సైడ్ మూవ్, అగైన్ డౌన్ సైడ్ వచ్చి, సో చాలా మంది ఇక్కడ ఎంటర్ అవుతారు. ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఆలోచించారు. మార్కెట్ ప్రీవియస్ గా ఎక్కడున్నా ఇక్కడ నుంచి మూవ్ అయితే ఇక్కడ వరకు మూవ్ అవ్వచ్చు అనే ఛాన్సెస్ చూడండి. మార్కెట్ స్ట్రక్చర్ చూడండి ఎలా జరుగుతుంది అని పాయింట్. ఇలాంటివి మీరు చూసేటప్పుడు ఇక్కడ నేను ఒక విషయం అనేది నేను మీకు కన్సిడర్ చేయడానికి చెప్తాను. ఇక్కడ మీకు బయ్యర్ ని ఇక్కడ డామినేట్ చేశారా, సెల్లర్ ని డామినేట్ చేశారా అనే విషయాలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ బయ్యర్ ని డామినేట్ చేస్తే ఎంట్రీస్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ కానీ ఇన్ కేస్ బయ్యర్ కానీ స్ట్రాంగ్ గా వచ్చేటప్పుడు డెఫినెట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. కాకపోతే మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు లెవెల్స్ మస్ట్ గా చెక్ చేయండి. లెవెల్స్ దగ్గర అయితే వర్కౌట్ కావాలి. చాలా మంది చేసే మిస్టేక్స్ అవి. ఇప్పుడు మార్కెట్ ఎలా వచ్చింది, ఇక్కడ నేను ఎంటర్ అయిపోతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకండి. ఎందుకంటే ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ జస్ట్ ఇలాగొచ్చింది. ఇన్ కేస్ బయ్యర్ స్ట్రాంగ్ అనుకోండి, డెఫినెట్ గా మేక్ న్యూ హై అనేది ఒక హై అనేది ఫామ్ చేస్తుంది. సో హై ఫామ్ చేసినప్పుడు తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు. ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే హై ఫామ్ చేయాలి. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుని ఎంటర్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎంటర్ అవుదాం అనుకుంటే దీని తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే ఎంటర్ అవ్వచ్చు, లేదంటే ఎంట్రీ అవ్వాలి. ఇయర్ చూడండి, సెల్లర్ ఎంత స్ట్రాంగ్ వచ్చిన బయ్యర్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ గా లెవెల్ ఉంది, ఆ లెవెల్ ప్రకారం మార్కెట్ ఎప్పుడైనా రండి. అయితే మార్కెట్ లో చాలా మంది మనం మ్యానిపులేషన్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది. మ్యానిపులేషన్స్ అవుతున్నారు అని పాయింట్ ఆఫ్ వ్యూలో దానికన్నా మార్కెట్ ఏం చెప్తుంది అని స్ట్రక్చర్ కరెక్ట్గా మీరు చూసినట్టయితే డెఫినెట్ గా మీకు అది మంచి విన్నింగ్ ప్రాఫిట్స్ అనేది మీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూడండి, మార్కెట్ అప్సెట్ ఇంత లో ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అయిపోతుంటారు. మార్కెట్ ఇలాగ ఇచ్చినట్టుగా ఇచ్చి నెక్స్ట్ మీ స్టాప్ లాస్ ఇక్కడ వరకు మెయింటైన్ చేయలేదు కదా. దీనికి నేను ఏం చెప్తానంటే మార్కెట్ రీటెస్ట్ అవ్వనివ్వండి. అయిన తర్వాత ఒక క్యాండిల్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ 2 పాయింట్స్, ఒకటి ఏంటి మీ టార్గెట్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది లేదా ఈ క్యాండిల్ లో స్టాప్ లెస్ పెట్టుకుంటారు, అదైనా సరే రీచ్ అవుతుంది. ఇది ఏంటంటే రైట్ ట్రేడ్స్ అన్నమాట. మీకు మోస్ట్ ఆఫ్ టైం ఇది వర్కౌట్ అవుతూనే ఉంటాయి. బై సైడ్ చూసుకున్నా మీరు సెల్ సైడ్ చూసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ వన్, ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు. మీ స్టాప్ లెస్ ఇది మెయింటైన్ చేసుకొని టార్గెట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అంటే చూడండి, మార్కెట్ సెల్లింగ్ లోనే ఉండిపోతుంది అని చెప్పుకోవడానికి రీజన్స్ ఏంటంటే బయ్యర్ స్ట్రాంగ్ గా పుషప్ ఇచ్చిన చూడండి ఒక్క క్యాండిల్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే స్ట్రాంగ్ బయ్యర్స్ అండ్ స్ట్రాంగ్ సెల్లర్స్ అంటే బయింగ్ ప్రెషర్ ఉన్నది అంటే డెఫినెట్ గా కన్సాలిడేషన్ లోనే ఉండిపోతుంది మార్కెట్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో నేను చెప్తాను.
ఇక్కడ ఎంటర్ అయిపోతుంటారు చాలా మంది. బట్ అలా చూడకండి. ఒక బయ్యర్ ని క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవ్వడానికి మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అయితే మీ స్టాప్ లెస్ అయినా హిట్ కొడుతుంది, లేదనంటే సమ్వాట్ ప్రాఫిట్ టార్గెట్ అని సరే మీకు ఇస్తుంది. అయితే ఆ రోజు స్టాప్ లెస్ హిట్ కొట్టలేదు, అలాగని చెప్పి టార్గెట్ రీచ్ అయిందనంటే రీచ్ అయ్యింది. దిస్ వన్. ఓకే, నెక్స్ట్ హియర్. హియర్ ఇస్ ద మార్కెట్. మార్కెట్ ఇలా కిందకి ఫాల్ అయిపోతే అయిపోండివ్వండి. నెక్స్ట్ చాలా మంది ఇక్కడ మంచిగా రిజెక్షన్ ఇచ్చింది, బయ్యర్స్ అని వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు, సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని అనుకుంటారు. కానీ సెల్లింగ్ క్యాండిడేట్ ఇలాంటి వాటి దగ్గర ఎంటర్ అయిపోకుండా ఇలాంటి వాటి దగ్గర ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. మార్కెట్ ఎప్పుడైనా ఇలాగ వచ్చేటప్పుడు అక్కడ మీరు ఎంటర్ అవ్వడానికి మీరు ప్లాన్ చేసుకుంటే సమ్వాట్ మీకు ప్రాఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హియర్ ఆల్సో మార్కెట్ మీద అప్ సైడ్ ఇక్కడ ఎంటర్ అయిపోతుంటారు. ఒక సెల్లర్ ని డామినేట్ చేసిన క్యాండిడేట్ వచ్చిన తర్వాత మీరు ఎంటర్ అవ్వండి. స్టాప్ లెస్ ఇదే, లిటిల్ బిట్ స్టాప్ లెస్ ఉంటుంది. నెక్స్ట్ మీ టార్గెట్స్ కూడా బాగుంటాయి. అయితే టార్గెట్స్ ఇప్పుడు పై వరకు వెళ్తాదా లేదా అన్నది సెకండరీ. ఫస్ట్ సెల్లర్స్ ఎంట్రీ వరకు మీరు ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, సో ఎంట్రీ ఎగ్జిట్స్ మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, హియర్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళి ఈ రేంజ్ లోనే ఉండిపోయింది మార్కెట్. ఇక్కడ మీరు ఎక్కడ ఎంట్రీ అవడానికి లేదు, ఇది ఎంట్రీ అని అనుకుంటారు కాదు. ఇన్ కేస్ మార్కెట్ కానీ మళ్ళా వచ్చి ఈ లెవెల్ దగ్గర కానీ ఎయిదర్ ఈ లెవెల్ దగ్గర కానీ మీకు సెల్లర్ వీకే బయ్యర్ అనేవాడు స్ట్రాంగ్ వస్తే అప్పుడు మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఒక్కసారి మీరు ఇవి ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ప్రీవియస్లీ ఆల్రెడీ నేను చెప్పాను వీటి కోసం. ఈ ప్రైస్ యాక్షన్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఒకసారి చూడండి. 4 పార్ట్స్ కింద నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈస్ దిస్ వన్. ఈ పార్ట్ లో ఉన్నది మనం కొంచెం చెప్పడానికి ట్రై చేయాలి. ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు అప్ సైడ్ మార్కెట్ లో ఉన్నా సరే స్ట్రాంగ్ క్యాండిల్ తర్వాత డోజీ వచ్చిందనంటే ఒక రీజన్ ఆలోచించండి. ఏంటి ఆలోచించాల్సిందనంటే, మీరు ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిన డోజీ వచ్చిందనంటే ఇట్ మీన్స్ సెల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బయ్యర్ ఎంట్రీస్ వరకు సెల్లర్స్ ట్రావెల్ చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ స్ట్రాంగ్ గా బయ్యర్స్ వచ్చారు. దిస్ వన్ ఇస్ ద డోజీ. ఆఫ్టర్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది, సెల్లింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాగే స్ట్రాంగ్ గా సెల్లింగ్ వచ్చిన తర్వాత డోజీ వచ్చినా సరే మీరు బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది మీరు తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ సెల్లర్ అనేవాడు రాలేకపోతున్నాడు అని అంటే ఇట్ మీన్స్ ఏంటి, అక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం. ఇక్కడ ప్యాటర్న్ లోనే చెప్పేది కూడా నేను అదే. సెనారియో దాన్ని బట్టి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏదైతే వర్కౌట్ అయిందో అక్కడ అదే మనకు వర్కౌట్ అయింది. మాక్సిమం ఇది వర్కౌట్ అవుతుందండి, వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దిస్ వన్, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఆఫ్టర్ రిజెక్షన్. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కానీ ఎంటర్ అయితే అగైన్ మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు. అట్ ద సేమ్ టైం అలాగే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, ఇది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఏం జరిగింది, నెక్స్ట్
బయ్యర్స్ అనేవాళ్ళు రికవరీ చేస్తారు మార్కెట్. సో అలాగే స్ట్రాంగ్ బయ్యర్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ అనేది రికవరీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ హియర్ దిస్ వన్ ఇస్ ద మోస్ట్. కామన్ గా ఇది చూసేటప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు చూడండి, ఇది యాక్చువల్ గా ఏం జరుగుతుంటది అంటే ఇవి మైనర్ సపోర్ట్స్ లేదా ఒక సపోర్ట్ ని చాలా సార్లు చెక్ చేసినా ఉండాలి. అలాగని చెప్పి ఇది పనిచేయదని కాదండి, ఇది పనిచేసేది. నెక్స్ట్ టైం మార్కెట్ మళ్ళీ ఇలాగ వచ్చేటప్పుడు వీటిని యూజ్ చేసుకుని మళ్ళీ వెళ్తుంటది. ఇక్కడున్న బయ్యర్స్ ని యూజ్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ అంటే ఈ ప్యాటర్న్ లో చెప్తున్న సెనారియో ఏంటంటే స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు, ఆఫ్టర్ బయ్యర్స్ ఎంట్రీ అయ్యారు, అగైన్ సెల్లర్స్ వచ్చారు స్ట్రాంగ్, అంటే ఈ లో ఫార్మ్ చేశారు. నెక్స్ట్ ప్రీవియస్ గా బయ్యర్ ఎంట్రీస్ అనేది క్లోజ్ చేశారు. సో అంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు, వచ్చే ఛాన్సెస్ ఉన్నది అన్నది ఈ ప్యాటర్న్ చెప్తుంది. చూడండి ప్యాటర్న్ గుర్తుపెట్టుకో, సెల్లర్ బయ్యర్ సెల్లర్. షూర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్కడ వచ్చింది నేను చేసినట్టు గుర్తు ఒకసారి చూస్తాను. ఐ థింక్ నిఫ్టీలో చేస్తాను. హియర్ సి సెల్లర్ బయ్యర్ సెల్లర్ అన్నవాడు డామినేట్ చేసి స్టాప్ లెస్ ఇది పెట్టుకోండి, మార్కెట్ వెళ్ళిన కిందకు వస్తుంది, సమ్వాట్ ప్రాఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇదే పర్స్పెక్టివ్ లో బయ్యింగ్ సైడ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ సి బయ్యర్ వచ్చారు, సెల్లర్ వచ్చారు, అగైన్ బయ్యర్ వచ్చారు, డెఫినెట్ గా మార్కెట్ అప్ సైడ్ అనేది మూవ్ అయ్యింది. కంటిన్యూషన్ లో మీకు అది యూజ్ అవుతుంది. స్ట్రాంగ్ బయ్యర్ సెల్లర్ అగైన్ బయ్యర్ క్లోజ్ చేశాడు, హై ఫార్మ్ చేశాడు. సో మార్కెట్ అనేది బయ్యింగే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడున్న డోజీకి వేరియేషన్ నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది కంటిన్యూషన్ లో చూడమన్నా, ఇది కంటిన్యూషన్ లో చూసేటప్పుడు ఒక సెల్లర్ వచ్చాడనంటే లో ఫార్మ్ చేశాడు కానీ ఇక్కడ బయ్యర్ ఎంట్రీ అనేది జరగలేదు. సో కాబట్టి సెల్లర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇది కూడా కంటిన్యూషన్ లోనే బయ్యర్ వచ్చారు, హై ఫార్మ్ చేశాడు కానీ లో ఫార్మ్ చేయలేకపోయాడు. ఇట్ మీన్స్ బయ్యర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేయండి, ఈ ప్యాటర్న్స్ లో ఉన్న సెనారియోస్ ఏంటని చెప్పి అర్థం చేసుకొని ట్రై చేయండి. అయితే చాలా మంది ఎగ్జాక్ట్ గా ఇలాగ వస్తుంది అని అంటే నో, ఈ సెనారియోస్ ని అర్థం చేసుకుంటే అక్కడ జరుగుతునేటప్పుడు మీరు పర్ఫెక్ట్ గా అనలైజ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా ఇది ఒక పాయింట్ నేను చెప్పాను, చూపిస్తాను. ఎస్ దిస్ వన్, ఇది పార్ట్ 1 లో నేను చెప్పాను. స్ట్రాంగ్ గా సెల్లర్ వచ్చిన తర్వాత రిజెక్షన్ వచ్చింది, నెక్స్ట్ సెల్లర్ క్లోజ్ చేసిన బయ్యర్ ఎంట్రీ అయితే బయ్యింగ్ సైడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చిన క్యాండిల్స్ ని కూడా మీరు కన్సిడర్ చెయ్యండి అనే పాయింట్ ఆఫ్ లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ టుడే నిఫ్టీ బ్యాంక్ see here, స్ట్రాంగ్ గా రిజెక్షన్ వచ్చింది, సెల్లర్స్ ట్రై చేశారు, ఫెయిల్యూర్ అయ్యారు, అగైన్ బయ్యర్స్ ఎంట్రీ. సమ్ వాట్ మీరు ప్రాఫిట్ అనేది డెఫినెట్ గా తీసుకోవచ్చు. అయితే ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, బట్ నార్మల్ గా అయితే మాత్రం డెఫినెట్ గా దీన్ని రీచ్ అవుట్ అనేది అవుతుంది. ఎక్స్పైరీ డేస్ లో ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఆ
వీక్ ఎక్స్పైరీలోని అవ్వడానికి అని చెప్పి ఆ ప్రీమియమ్స్ ని అక్కడ ఉంచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. దిస్ ఈస్ ద SNR. అంటే చూడండి, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను. ఏంటి, ఆ రోజంటే మార్కెట్ ఇక్కడ ఉండిపోయింది ఎక్స్పైరీ కాబట్టి అని చెప్పి. బట్ మార్కెట్ డెఫినెట్ గా ఇది రీచ్ అవుతుంది, ఇది క్రాస్ చేసే పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్స్పైరీలో చూస్తే చూడండి, ఇది 13th ఎక్స్పైరీ, ఇది 28th ఎక్స్పైరీ, సేమ్ స్ట్రైక్ ప్రైజెస్ 47,000. రీజన్స్ చూసారా? ఇక్కడ చూస్తే మీకు మార్కెట్ డౌన్ సైడ్ అన్నది వచ్చి, ఇక్కడ చూస్తే మార్కెట్ మీకు చూడండి, మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, కానీ డెఫినెట్ గా బయ్యింగే జరిగింది. ఇవి వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డే టెంపరేచర్ మెన్షన్ చేస్తాం. మార్కెట్ అనేది ఇక్కడ ఉంచారు, లేదనంటే ఇది క్రాస్ చేసేయాలి, లేదంటే ఈక్వల్ గానే వచ్చేయాలి. కానీ ఇది సెల్లింగే జరిగింది, కానీ ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి ఇది మాత్రం చూడండి, ఎగ్జాక్ట్ గా ఓపెన్ అయిన దగ్గర క్లోజ్ చేసి డోజీ ఫామ్ చేసింది. అంటే ఏంటి, మార్కెట్ అన్నది అప్ సైడ్, అంటే ఏదైతే ప్రీవియస్ గా మీరు టార్గెట్ పెట్టుకున్నారో అది రీచ్ అవడానికి ట్రై చేస్తారు. ఇదిగో మార్కెట్ దాని తర్వాత రీచ్ అయిన తర్వాత ఈ టార్గెట్ వచ్చిందా, ఈరోజు ఓపెన్ అయింది ఇది కదా, కానీ ఇక్కడికి మాత్రం రాలేదు. చూడండి, మార్కెట్ ఆ రోజు మనకి అలా ఉంచియచ్చు, కానీ దీనివల్ల అంటే ఆ ప్రీమియంలో అలా ఉండిపోతుంది. కానీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కానీ లేదంటే మంత్లీ ఎక్స్పైరీలో కానీ మీరు చూస్తే డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది. అందుకే ఎక్స్పైరీ డేస్ రోజు నాడు నేను ఏం చెప్తానంటే, అయితే 300 లేదా 200 అబోవ్ తీసుకోండి, కాల్ సైడ్ అయినా సరే పుట్ సైడ్ అయినా సరే అని పాయింట్ ఆఫ్, అంటే డీప్ ఇన్ ద మనీ పాయింట్ అయినా చూడండి. లేదంటే ఆ వీక్ ఎక్స్పైరీ చేయకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కానీ లేదంటే మంత్లీ ఎక్స్పైరీ కానీ మీరు చేయడానికి ట్రై చేయండి. దిస్ వన్ ఇస్ ద టార్గెట్. మార్కెట్ మాత్రం ఇక్కడ క్లోజ్ అవ్వాల్సింది ఇక్కడ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయ్యి. సో దీస్ ఆర్ ద రీజన్స్, మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. ఓకే, ఐ హోప్ నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటాను. మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు చూసే సెనారియోస్ దాన్ని బట్టి మీరు చూడండి. ఓకే, ఇది పార్ట్ 5 కింద నేను రికార్డింగ్ చేశా, సో దీన్ని నేను పోస్ట్ చేస్తాను. ఎనీవే, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నాకు ఓకే, ఎనీవే కొత్తగా చూసేవారైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ గా నా అన్ని వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే కంప్లీట్ గా నాదంతా ప్రైస్ యాక్షన్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక టిప్ ఉంటుంది, ప్రతి దాంట్లో అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ అంటే చూడండి, చాలా మంది ప్రైస్ యాక్షన్ జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. బట్ నా పాయింట్ ఏంటంటే, ప్రైస్ యాక్షన్ ఎందుకు అక్కడ రియాక్ట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. Thank you. Bye. All the best.